ఇందాకే పుష్ప టు ద రూల్ తెలంగాణ టికెట్ ప్రైస్ హైక్ జివో ఒకటి చూశాను. చూడగానే ఆశ్చర్యపోవడంతో పాటు ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు జీవో చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేక హైప్ ఉంది కదా అని చెప్పని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు వేసేసి జనాలు చూస్తారులే అని చెప్పని గుడ్డి నమ్మకం అనాలా? నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అసలు మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే, పుష్ప టు ద రూల్ మూవీకి ప్రీమియర్ షోస్ అంటే బెనిఫిట్ షోస్ ఉండబోతున్నాయి. అది కూడా December 4th 9:30 నుండే తెలుగు ఆడియన్స్ కి చూపెట్టబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ యూకే కన్నా ముందే తెలుగు స్టేట్స్ లో బెనిఫిట్ షోస్ వేయబోతున్నారు. ఇదొక గుడ్ న్యూసే అయినా ఆ గవర్నమెంట్ జీవోని అడ్డు పెట్టుకుని టికెట్ రేట్స్ ఆకాశానికి ఎత్తేసారు. అసలు టికెట్ రేట్స్ ఎంతరా అంటే, సింగిల్ స్క్రీన్ లో అయితే బుక్ మై షో ఛార్జెస్ కలుపుకొని అయితే రూపాయలు, అదే మల్టీప్లెక్స్ లో బుక్ మై షో ఛార్జెస్ కలుపుకొని అయితే రూపాయలు. అంటే ఒక టికెట్ పైన ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ స్క్రీన్ అయితే 750 to 800 రూపీస్, మల్టీప్లెక్స్ అయితే 800 to 850 రూపీస్ ఎక్కువ పెట్టారు. ఇంతవరకు రిలీజ్ అయిన బాహుబలి 1, బాహుబలి 2 కావచ్చు, RRR కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీకి కూడా ఇంత రేట్లు లేవు. యాక్చువల్ గా బ్లాక్ లో అమ్మే టికెట్స్ రేట్స్ ని పబ్లిక్ గా అమ్ముకుంటున్నారు. ఒరిజినల్ ప్రైజే ఇంతుంటే బ్లాక్ లో ఇంకెంతకు అమ్ముతున్నారో. ఇకపోతే ఫస్ట్ 4 days సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, అదే మల్టీప్లెక్స్ లో అయితే 530 రూపీస్ పైమాటే. ఇవన్నీ కూడా బుక్ మై షో ఛార్జెస్ ఇంక్లూడ్ చేయకుండా చెప్తున్నా. ఒకవేళ అవి కూడా ఇంక్లూడ్ చేసి 350 రూపీస్ టికెట్ ని 400 కి, 530 రూపీస్ టికెట్ ని 600 కి అమ్ముతున్నారు. అసలు ఇంత టికెట్ రేట్స్ పెడితే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, డైహార్డ్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఎలా చూస్తారు? అసలు రాజమౌళి గారు RRR సినిమాకి 550 crores ఖర్చు అయిందని చెప్పారు. అది కూడా మధ్యలో లాక్డౌన్ రావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ నెత్తిన పడ్డాయి. సో హైక్స్ ఇవ్వండి అని అడిగితే ఓకే, అర్థం ఉంది. మధ్యలో పెద్ద హీరో మూవీస్ వచ్చాయి, వాటికి 50 to 100 రూపీస్ హైక్ చేశారు, దానికి కూడా అర్థం ఉంది. అసలు పుష్ప 2కి మరీ ఇంత హైక్ ఇవ్వడంలో మాత్రం ఏమర్థం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. పుష్ప 2కి అయిన బడ్జెట్ 400 crores, అది కూడా మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఆ 400 crores బడ్జెట్లో 300 crores అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ అని చెప్పని సోషల్ మీడియాలో ఫోర్బ్స్లో వచ్చిందని చెప్పని వేశారు. ఆ లెక్కను చూసుకుంటే ఇక 400లో 300 పోగా మిగిలిన 100 crores, దాంట్లో డైరెక్టర్ అయిన సుకుమార్కి 10 to 20 crores వేసుకున్న, రష్మికకి 10 crores అఫీషియల్గా ఉంది, మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇక మన ఫహద్ ఫాజిల్ గారి రెమ్యూనరేషన్ 4 to 5 crores, డిఎస్పీ రెమ్యూనరేషన్ వచ్చేసి 3.5 to 4 crores. ఇలా అన్ని పోతే సినిమా తీయడానికి ఖర్చు చేసింది 50 to 60 crores మాత్రమేనా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనకు ఎందుకులే. లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ సపోజ్ మూవీ ఫ్లాప్ అని చెప్పని టాక్ వచ్చినా, వాళ్ళు పెట్టిన అమౌంట్ 4 daysలో కవర్ చేయొచ్చనో, లేక ఇండస్ట్రీ హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టాలని స్వార్థంతో మాత్రమే ఇలా రేట్స్ పెంచారని అందరూ అనుకుంటున్నారు. నాకు తెలీదు, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. టికెట్స్ పైన హైక్ చేసి హైయెస్ట్ కలెక్షన్స్ కొట్టినా కూడా దానికి పెద్ద వాల్యూ ఉండదని చెప్పని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బీటెక్ బాబు.